జనరేటివ్ ఏఐ గురించి మీరు విన్నారు. వినడమే కాదు, చాట్ జీపీటీ లాంటి జనరేటివ్ ఏఐ టూల్స్ ఇప్పటికే కొన్ని వాడే ఉంటారు కూడా. టెక్స్ట్ ఇస్తే చాలు మనకి కావలసిన అవుట్పుట్ అందించగలుగుతుంది జనరేటివ్ ఏఐ. అయితే జనరేటివ్ టీవీ అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఏంటిది? మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే మనం కోరుకున్న విధంగా ఒక టీవీ ఎపిసోడ్ మొత్తం క్రియేట్ అయిపోవడం. ఇదే జనరేటివ్ టీవీ అంటే. అరే, ఇదెలా సాధ్యం? ఒక టీవీ ఎపిసోడ్ తయారు చేయడం అంటే మాటలా? దానికి విజువల్స్ ఉండాలి, వాయిస్ ఉండాలి, కథ ఉండాలి, అందులో ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉండాలి. కేవలం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్తో ఇలా ఒక ఎపిసోడ్ మొత్తం క్రియేట్ చేసేయడం పాసిబుల్ అవుతుందా? ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఇది సాధ్యమే అంటున్నారు ఓ కంపెనీ వాళ్ళు. అనడమే కాదు, ఈ జనరేటివ్ టీవీ అనే కాన్సెప్ట్లో మొట్టమొదటి అడుగులు వేసి చూపించేశారు కూడా. టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ తయారవ్వడం మనం చూసాం. ఇలాగే టెక్స్ట్ ఇస్తే ఆడియో అందించే సైట్స్ కూడా ఉన్నాయి. టెక్స్ట్ ద్వారా వీడియో కూడా కొన్ని సైట్స్ లో తయారవుతుంది. అయితే కేవలం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే మొత్తం ఒక టీవీ ఎపిసోడే తయారైపోవడం ఎక్కడైనా చూసారా? అయితే ఇక్కడ చూడొచ్చు. ఇది ఫ్యూచర్ టెక్నాలజీ, ఇంకా జనంలోకి రాలేదు. కానీ రేపు ఏఐతో క్రియేటివ్ ఫీల్డ్ ఎలా మారిపోబోతుందో చెప్పే టూల్ ఇది. ట్విట్టర్ లో ది సిమ్యులేషన్ అనే అకౌంట్ కి వెళ్లి @ఫేబుల్ సిమ్యులేషన్ అనే హ్యాండిల్ తో ఉంది ఈ అకౌంట్. ఇక్కడ ఈ వీడియో చూస్తే ఫ్యూచర్ లో టీవీ షోల్ని మనకి మనమే ఎలా తయారు చేసుకోవచ్చో మన కళ్ల ముందే కనిపిస్తుంది. ఇదే షో రన్నర్ వాళ్ళు తయారు చేసిన ది సిమ్యులేషన్ అనే క్రియేటర్. ఇక్కడ వీళ్ళు ఎగ్జాంపుల్ గా ఒక షో క్రియేట్ చేయడం చూపించారు. ఇందులో మనం సౌత్ పార్క్ అనే ఓ పాపులర్ టీవీ సిరీస్ కు చెందిన ఎపిసోడ్స్ ని తయారు చేయవచ్చు. సౌత్ పార్క్ అన్నది దాదాపు 25 ఏళ్ల కిందట వచ్చిన ఒక అమెరికన్ కార్టూన్ సిరీస్. హ్యూమరస్ గా, సెటైరికల్ గా ఉంటుంది. ఈ సిరీస్ లో వాడిన భాష ఇంకా వివాదాస్పదమైన అంశాల గురించి కొన్ని విమర్శలున్నప్పటికీ అమెరికన్ టీవీ సిరీస్ లో ఇదో పాపులర్ సెటైరికల్ కామెడీ సిరీస్. ఇప్పుడు షో రన్నర్ అనే పేరుతో ఒక సిమ్యులేషన్ సంస్థ ఈ సాఫ్ట్వేర్ తయారు చేసింది. ఆ పాపులర్ సౌత్ పార్క్ సిరీస్ లో మనం ఒక ఎపిసోడ్ చేయాలనుకున్నాం అనుకోండి, అది కష్టమేమీ కాదు, చాలా ఈజీ. ముందుగా హీరోని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇతర క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత సెటప్ అంటే స్టోరీ నడిచే ప్లేస్ అన్నమాట. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని చివరిగా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఈ ప్రాంప్ట్ బాక్స్ లో మనం రాయాల్సింది ఏంటి అంటే, మనం తయారు చేయబోతున్న ఈ ఎపిసోడ్ లో కథ ఏం జరగబోతోంది, ఏ క్యారెక్టర్లు ఏమేం చేయబోతున్నాయి, ఏమేం మాట్లాడబోతున్నాయి అన్నవి. అయితే ప్రతి డైలాగు రాయాల్సిన పని లేదు. ఓవరాల్ గా ఇది అంటూ సూచనప్రాయంగా తెలియజేస్తే చాలు. ఫైనల్ గా సిమ్యులేట్ స్టోరీ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక స్టార్ట్. క్యారెక్టర్లు మాట్లాడతాయి, డైలాగులు చెప్పేస్తాయి, కథ మొత్తం నడుస్తుంది. అంటే మొత్తం టీవీ సిరీస్ ఎపిసోడ్ అంతా మన కళ్ల ముందుంటుంది. అమ్మ బాబోయ్, ఒక టీవీ సిరీస్ లో ఒక ఎపిసోడ్ తయారు చేయడం ఇంత ఈజీ అయిపోతుందా? భవిష్యత్తులో ఖచ్చితంగా అయిపోతుందని అంటున్నారు షో రన్నర్ వాళ్ళు. ఇలా ఒక సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అందులో క్యారెక్టర్లు యాడ్ చేసి వాటి స్వభావాలు కూడా ప్రోగ్రామ్ చేసి సిమ్యులేట్ చేస్తే చాలు. ఏ మాత్రం యానిమేషన్ అవసరం లేదు. అంతా ఆటోమేటిక్ గా జరిగిపోయి ఎపిసోడ్ రెడీ అయిపోతుంది. అఫ్ కోర్స్ ఆ అమెరికన్ టీవీ సిరీస్ మీద వీళ్ళకి కాపీరైట్ హక్కులు లేవు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ని ఎవరికి అందుబాటులో ఉంచలేదు. కేవలం ఏఐ పవర్ తెలియజేయడానికి మాత్రమే మేం ఇది తయారు చేశాం అంటున్నారు. ఇదిగో ఇదే షో రన్నర్ వాళ్ళ వెబ్సైట్. మీ సొంత టీవీ ఎపిసోడ్స్ మీరే తయారు చేసుకోండి అంటున్నారు వీళ్ళు. అయితే ఇంకా ప్రాక్టీస్ లోకి రాలేదు. ఇది ఆల్ఫా వెర్షన్ లోనే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. సిమ్యులేషన్స్ ద్వారా మీరు మొత్తం ఎపిసోడ్స్ క్రియేట్ చేసి సొంత టీవీలే నడుపుకోవచ్చు అంటోంది ఈ షో రన్నర్ వెబ్సైట్. ఇక వీళ్ళిచ్చిన ఈ యానిమేషన్స్ ని చూస్తుంటే ఏఐ పవర్ మీద ఎంతో ఆశ కలుగుతోంది అంటున్నారు క్రియేటర్లు. ఇక్కడ ఒక తమాషా ఉంది. సాధారణంగా సినిమా ప్రారంభంలో డిస్క్లైమర్ ఉంటుంది. ఈ సినిమాలో చూపించిన పాత్రలు నిజమైన వ్యక్తులకు చెందినవి కావు అని, అలాగే జంతువులకి, పక్షులకి హాని కలగలేదు అని ఈ డిస్క్లైమర్ లో చెప్తాం. ఇక్కడ వీళ్ళ డిస్క్లైమర్ లో ఏం చెప్తారంటే, ఇందులో ఏం తప్పు జరిగినా మనుషులకి సంబంధం లేదు, ఎందుకంటే ఇదంతా ఏఐ తయారు చేసింది కాబట్టి అని. ఏదేమైనా ఇలా ప్రతి ఒక్కరూ సొంత టీవీ ఎపిసోడ్స్ తయారు చేసుకునే అవకాశం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దీంట్లో ఎన్నో లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఈ టూల్ ప్రాక్టికల్ గా జనంలోకి రాకపోవచ్చు. అయినప్పటికీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో ఇది మన కళ్ల ముందు చూపిస్తుంది. ఇప్పటికే షో రన్నర్ వాళ్ల కృషి గురించి ఇంటర్నేషనల్ మీడియా గొప్పగా రాసింది. హాలీవుడ్ రిపోర్టర్ వాళ్ళు షో రన్నర్ సిమ్యులేటర్ గురించి చెప్తూ ఇది హాలీవుడ్ కి ప్రమాదమే అని హెచ్చరించారు. ఇక మరికొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలైతే దీన్ని ఒక ఓటీటీ క్రియేటింగ్ ప్లాట్ఫామ్ గా అభివర్ణించాయి. ఇక ఎవరికి వారే ఒక సొంత నెట్ఫ్లిక్స్ నడుపుకోవచ్చు, ఎవరికి వారే ప్రైమ్ లాంటి ఓటీటీ చేసుకుని అందులో మంచి మంచి వెబ్ సిరీస్ తయారు చేసి ఎపిసోడ్స్ రిలీజ్ చేయవచ్చు అన్నట్టుగా వాళ్ళు రాస్తున్నారు. అఫ్ కోర్స్ అది ప్రస్తుతానికైతే అంత ఈజీ ఏం కాదు.
కానీ ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా సాధ్యమే. అది ప్రాక్టికల్ గా కనిపిస్తోంది ఇక్కడ. మరి ఇప్పటికే ఓటీటీలు పెరిగి థియేటర్లో సినిమాలు చూసే వాళ్ళు తగ్గిపోయారు. రేపు ఇలాంటి ఏఐ సిమ్యులేటర్లు ఈజీ సాఫ్ట్వేర్లు వస్తే అందరూ క్రియేటర్లు అయిపోతారు. మరి ప్రతి ఒక్కరూ ఓటీటీ ఓనర్ అయిపోతే ప్రేక్షకులుగా ఎవరుంటారు అన్నదే రేపటి ప్రశ్న.